హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీకు ఈ విషయం తెలుసా? మన డైలీ లైఫ్లో చూసే మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, నికెల్, క్రూడ్ ఆయిల్ ఇలాంటి అసెట్స్లో ట్రేడ్ చేయొచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ పర్టికులర్ అసెట్స్లో ట్రేడ్ చేయడాన్ని మనం కమోడిటీ ట్రేడింగ్ అని చెప్పని అంటాం. ఈ కమోడిటీ ట్రేడింగ్ని మనం 4 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, విచ్ ఈస్ బులియన్, బేస్ మెటల్, ఎనర్జీ అండ్ అగ్రికల్చర్. బులియన్లో మనం గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్లో ట్రేడ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకున్నది వచ్చేసి బేస్ మెటల్స్. ఈ బేస్ మెటల్స్లో ఏదైతే రా మెటీరియల్ ప్రొడక్షన్ కోసం మనం యూజ్ చేస్తామో ఎలిమెంట్స్ లైక్ అల్యూమినియం, కాపర్, జింక్ ఇలాంటి ఎలిమెంట్స్లో మనం ట్రేడ్ చేసే ఆపర్చునిటీ బేస్ మెటల్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ. ఈ ఎనర్జీ సెగ్మెంట్లో మనం క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ లాంటి అసెట్స్లో ట్రేడ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది ఇందాను. అండ్ నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్లో మనం క్రూడ్ పామ్ ఆయిల్, సోయాబీన్, కాటన్ ఇలాంటి అసెట్స్లో ట్రేడ్ చేసే ఆపర్చునిటీ మనకు ఉంటుంది. అండ్ మనం రెగ్యులర్గా చేసే ట్రేడింగ్లో ఎలా అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తామో అలాగే ఈ కమోడిటీస్లో కూడా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏ అసెట్స్లో ట్రేడ్ చేయాలో చూసాం. ఇప్పుడు మనం ఏ టైమింగ్లో ట్రేడ్ చేయాలో చూద్దాం. ఈ పర్టికులర్ కమోడిటీ ట్రేడింగ్ మనం మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 11:30 PM వరకు చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ అమెరికన్ టైమింగ్స్ ప్రకారం డే లైట్ సేవింగ్ టైం ఉన్నప్పుడు మనం ఈ పర్టికులర్ టైమింగ్ అన్నది కొంత షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డే లైట్ సేవింగ్ టైం ఉన్నప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 11:55 PM వరకు ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ మనకి కమోడిటీ సెగ్మెంట్లో ఉంటుంది. అండ్ మీరు కనుక వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి ఉండి మీకు ట్రేడింగ్ అన్నది ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ పర్టికులర్ కమోడిటీ ట్రేడింగ్ అన్నది ఒక బెటర్ ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కమోడిటీ ట్రేడింగ్ని మనం ధన్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం లాగిన్ అవ్వాల్సింది ధన్ వెబ్. ధన్ వెబ్లోకి మనం లాగిన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ సెక్షన్లో మనం చూసినప్పుడు కమోడిటీస్ అన్న ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ కమోడిటీస్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనం ఏవైతే కమోడిటీస్ ఇందాక డిస్కస్ చేసుకున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిల్వర్, క్రూడ్, కాపర్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్, సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్న ఆప్షన్లో ఉన్న కమోడిటీస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం కమోడిటీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ సమ్మరీ, నేను ఇప్పుడు MCXకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. అండ్ జస్ట్ 1 click దాని మీద క్లిక్ చేసినప్పుడు ఫ్యూచర్కి సంబంధించిన సమరీ మొత్తం మనకి ఇక్కడ అపీర్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే అప్కమింగ్ 3 monthsకి సంబంధించిన కాంట్రాక్ట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో క్రూడ్ ఆయిల్ సెప్టెంబర్ ఫ్యూచర్ అండ్ LTP అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక స్నాప్షాట్లోనే డైరెక్ట్గా LTP ఎంత, చేంజ్ ఎంత, పర్సంటేజ్ చేంజ్ ఎంత, వాల్యూమ్ ఎంత, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అండ్ OI చేంజ్ ఎంత ఉంది. అండ్ ఈవెన్ ఈ కాంట్రాక్ట్స్ అన్నవి ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయా, డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి బిల్టప్. సో ఈ బిల్టప్లో మనం ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్లో వైండింగ్ అవుతుందా, అన్వైండింగ్ అవుతుందా, షార్ట్ బిల్టప్ అవుతుందా అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం రియల్ టైంలో చూసుకున్నట్లయితే ఏవైతే ఆర్డర్స్ ఈ పర్టికులర్ కాంట్రాక్ట్లో ఉన్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి మార్జిన్. సో ఈ మార్జిన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం డిఫరెంట్ ఎక్స్పైరీస్కి సంబంధించిన కాంట్రాక్ట్స్లో మనకి ఏదైతే మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, ఒకవేళ మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలనుకుంటే ఇంట్రాడే, ఆర్ ఇంట్రాడేలో కవర్ ఆర్డర్ ప్లేస్ చేసి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే విత్ కవర్. అండ్ ఒకవేళ మీరు కనుక క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్కి సంబంధించి ఎంత మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుందన్న ఆప్షన్ని మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ వచ్చేసి ఆప్షన్స్. అండ్ ఇక్కడ మీరు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఎక్స్పైరీస్కి సంబంధించి డైరెక్ట్గా ఇక్కడ నుంచే మనం ఎక్స్పైరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం క్లిక్ చేయడం ద్వారా ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది ఎలా ఉంది ఫర్ దిస్ పర్టికులర్ కాంట్రాక్ట్ అన్న విషయాన్ని మనం చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మనం జస్ట్ ఎక్స్పైరీని చేంజ్ చేయడం ద్వారా నెక్స్ట్ ఎక్స్పైరీలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆర్ ఒకవేళ మీరు పుట్ టు కాల్ రేషియో అండ్ మీరు కనుక వాల్యూమ్ చూసి ట్రేడ్ చేసే ట్రేడర్ అయితే వాల్యూమ్ PCR ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా
మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు ఫర్ డిఫరెంట్ ఎక్స్పైరీస్. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తర్వాత మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ చైన్. సో ఈ పర్టికులర్ MCXకి సంబంధించి క్రూడ్ ఆయిల్లో మనకి ఉన్న ఆప్షన్ చైన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఇది మనల్ని ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఈ పర్టికులర్ క్రూడ్ ఆయిల్ ఆప్షన్ చైన్కి సంబంధించిన కాంట్రాక్ట్లో డిఫరెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, వాల్యూమ్ ఎలా ఉంటుంది, IV, డెల్టా, గామా, తీటా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకొని చూసే ఆప్షన్ మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ నుంచి ఉంటుంది విత్ డన్. అండ్ ఓపెన్ ఈక్వల్ టు హై ఉన్న ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా ఆర్ ఓపెన్ ఈక్వల్ టు లో ఉన్న ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ మీ ట్రేడింగ్ నీడ్ని బట్టి అన్నిసార్లు మీకు అన్ని ఆప్షన్స్ అవసరం ఉండదు. సో అలా మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అన్ని స్ట్రైక్స్ మీకు చూపించాలంటే అన్ని స్ట్రైక్స్, ఆర్ జస్ట్ యాక్టివ్గా ఉన్న స్ట్రైక్స్ వరకు అయితే యాక్టివ్ స్ట్రైక్స్, ఆర్ జస్ట్ సింపుల్గా అబోవ్ 5 బిలో 5 స్ట్రైక్స్ నాకు చూపిస్తే సరిపోతుంది అనుకుంటే 5 మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు యూజింగ్ అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్. అండ్ ఇక్కడ ఇది మాత్రమే కాదు, బిల్టప్ ఎలా ఉంది, లైక్ లాంగ్ వైండింగ్ అవుతుందా, లాంగ్ అన్వైండింగ్ అవుతుందా, షార్ట్ బిల్టప్ అవుతుందా విత్ రెస్పెక్ట్ టు ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ స్ట్రైక్ అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ బిల్టప్ నుంచి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి మూవర్స్. సో ఈ మూవర్స్లో మనం చూసుకున్నప్పుడు ఏవైతే టాప్ 5 ట్రేడెడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయో ఇన్ దట్ పర్టికులర్ ఎక్స్పైరీని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 17th సెప్టెంబర్. సో 17th సెప్టెంబర్లో ఈ పర్టికులర్ స్ట్రైక్స్లో యాక్టివిటీ అన్నది కొంచెం ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ 16th అక్టోబర్లో ఈ పర్టికులర్ కాంట్రాక్ట్స్లో యాక్టివిటీ అన్నది ఎక్కువగా ఉంది. అండ్ మీరు కనుక ఈ పర్టికులర్ కమోడిటీ ట్రేడింగ్లో బిగినర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా హై వాల్యూ కాంట్రాక్ట్స్కి వెళ్లకుండా మీరు కనుక గోల్డ్లో చూసుకున్నట్టయితే గోల్డ్ గినియా, గోల్డ్ పెటల్ లాంటి ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ మనం గోల్డ్ పెటల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో గోల్డ్ పెటల్ని మీరు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ దీని LTPగా ఉంది. అండ్ ఒకవేళ మనం ఇక్కడ బై మీద క్లిక్ చేసినప్పుడు అప్రాక్సిమేట్ మార్జిన్ మనకి ఇక్కడ 799. అండ్ ఒకవేళ మీరు కనుక గోల్డ్కి సంబంధించి హై వాల్యూ కాంట్రాక్ట్స్లో ప్లేస్ చేయాలంటే విచ్ నీడ్స్ ఎ మార్జిన్ అప్రాక్సిమేట్లీ 1 lakh నుంచి 5 lakh to 7 lakh వరకు మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద కాంట్రాక్ట్. అండ్ ఏదైతే గోల్డ్ ప్రైస్లో వస్తున్న చేంజ్ని కనుక మనం క్యాప్చర్ చేయాలి అనుకుంటే నాట్ ఓన్లీ విత్ హై వాల్యూ కాంట్రాక్ట్స్, ఈవెన్ మనం ఇక్కడ గోల్డ్ పెటల్ ఆర్ గోల్డ్ గినియా లాంటి ఆప్షన్స్ నుంచి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోల్డ్ పెటల్ సెప్టెంబర్ ఫ్యూచర్లో ట్రేడ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 799 రూపీస్ మార్జిన్ అనేది మార్జిన్ రిక్వైర్మెంట్గా ఉంది. అండ్ ఏవైతే మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తామో మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, ట్రిగర్ అండ్ సూపర్ ఆర్డర్ ఏదైతే మనం ప్లేస్ చేస్తామో ప్లాన్డ్ ఎంట్రీకి సంబంధించి మన టార్గెట్, స్టాప్ లాస్ అండ్ ఈవెన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా డైరెక్ట్గా ప్లేస్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ సూపర్ ఆర్డర్ నుంచి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కనుక ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలనుకుంటే ట్రేడింగ్లో, ఆర్ మీరు కనుక క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ చేయాలనుకుంటే నార్మల్లో ట్రేడ్ చేయడం ద్వారా మీరు ప్లేస్ చేసుకునే ఆప్షన్ కమోడిటీ ట్రేడింగ్లో మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కమోడిటీ ట్రేడింగ్లో చూసుకున్నప్పుడు OI గెయినర్స్ ఏమున్నాయి అండ్ OI లూజర్స్ ఏమున్నాయి, టాప్ వాల్యూమ్ ఏ కాంట్రాక్ట్స్లో జరిగింది, టాప్ వాల్యూ ఏ కాంట్రాక్ట్లో జరిగింది, అండ్ ప్రైస్ గెయినర్స్ ఏమున్నాయి వాళ్ళ ఇంట్రాడేలో, అండ్ ప్రైస్ లూజర్స్ ఏమున్నాయి, అండ్ ఫ్యూచర్స్ ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో ఆ ఫ్యూచర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అల్యూమినీ కాంట్రాక్ట్. అండ్ ఒకవేళ ఈ అల్యూమినియం కాంట్రాక్ట్ని మనం ట్రేడ్ చేయాలనుకుంటే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుందాం. అండ్ ఈ అల్యూమినియం కాంట్రాక్ట్ని మనం చార్ట్స్ మీద ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అల్యూమినియం, లెడ్, గోల్డ్ గినియా, గోల్డ్ పెటల్, గోల్డ్ 10 grams, స్టీల్ రీబార్, నికెల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఇలా మనం మల్టిపుల్ అసెట్స్లో ట్రేడ్ చేయొచ్చు విత్ డన్ కమోడిటీ ట్రేడింగ్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ జస్ట్ ఇక్కడ మనకి బై మీద క్లిక్ చేయడం ద్వారా మనం మార్కెట్ ఆర్డర్ కావాలనుకుంటే మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ కావాలనుకుంటే లిమిట్ ఆర్డర్ డైరెక్ట్గా ప్లేస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది ఫ్రమ్ డన్ చార్ట్స్. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి సూపర్ ఆర్డర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా టార్గెట్, స్టాప్ లాస్ అండ్ ఈవెన్ ట్రైలింగ్ జంప్ కూడా ఇచ్చేసి మనం ఇక్కడ నుంచి బై ఆర్డర్ ఆర్ సెల్ ఆర్డర్ మనకి నచ్చినట్టు ప్లేస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది యూజింగ్ డన్ చార్ట్స్. అండ్ ఇందాక మనం హోమ్ పేజ్లో
డైరెక్ట్గా ఆప్షన్ చైన్ని యాక్సెస్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కాంట్రాక్ట్కి సంబంధించిన ఆప్షన్ చైన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి టాప్ బార్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ చైన్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ ఏదైతే గోల్డ్ కాంట్రాక్ట్ ఉందో దానికి సంబంధించిన ఆప్షన్ చైన్ అన్నది కంప్లీట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం లేటర్ ఎక్స్పైరీస్ని గమనించాలనుకుంటే లేటర్ ఎక్స్పైరీస్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మనం వాల్యూమ్ కావాలనుకుంటే వాల్యూమ్ ఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏదైతే మనం ఇందాక అబ్జర్వ్ చేసామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, డెల్టా, తీటా, గామా, వేగా మనం ఏవైతే రెగ్యులర్ ఆప్షన్స్లో చూస్తామో ఆ ఆప్షన్స్ని మనం ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు బులియన్, బేస్ మెటల్స్, అగ్రికల్చర్, ఎనర్జీ ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ అన్ని సెగ్మెంట్స్లో ఇదే రకంగా మనం ఆప్షన్ చైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు, మార్జిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. డైరెక్ట్గా మనం ఆన్ చార్టే ట్రేడ్ చేయొచ్చు బై యూజింగ్ ధన్. అండ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏదైతే బులియన్, బేస్ మెటల్, ఎనర్జీ అండ్ అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసుకున్నామో ఈ పర్టికులర్ కాంట్రాక్ట్స్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ధన్ వెబ్లో ఉంటుంది. అండ్ ధన్లో మనకి యాజ్ ఆఫ్ నౌ ఎన్ఎస్సి అండ్ ఎంసీఎక్స్కి సంబంధించిన కమోడిటీ కాంట్రాక్ట్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ధన్లో మీరు కమోడిటీ ట్రేడింగ్ని ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ధన్ వెబ్ని ఓపెన్ చేసినప్పుడు కమోడిటీ ట్రేడింగ్ సెక్షన్ని యాక్సెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ధన్ కమోడిటీస్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.